వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ ఇయర్ 2026లో లంసమ్ అమౌంట్ ఒక 5 lakhs ఎవరి దగ్గరైనా ఉందో, సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్‌కి? మొత్తం ఈక్విటీలో పెట్టుకోవాలా? లేకపోతే డెట్ అండ్ ఈక్విటీ ఈ 2 మిక్స్ చేసుకొని పెట్టుకోవాలా? దీని గురించి మాట్లాడడానికి ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు ఒక 5 lakhs ఉన్న ఒక లంసమ్ అమౌంట్ ఉంది. ఈ 5 lakhs ఈ 2026లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలండి? జనరల్‌గా మనకు ప్లానింగ్ అనేది అందరికి ఒకలా ఉండదు. ఈచ్ పర్సన్‌కి వాళ్ళ యొక్క మనీ రిక్వైర్మెంట్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి సమయంలో మేమేం చెప్తామనంటే, మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఫర్ వాట్ పర్పస్ వి ఆర్ సేవింగ్ అనేది అర్థం చేసుకోవాలి. ఈ పర్పస్ ఏంటి దీనికి? ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ సింపుల్ స్టెప్స్ మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ మాట్లాడుకుంటామో, ముందుగా మనకు ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలని చెప్తాం. ఇప్పుడు మీ దగ్గర గనుక ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్ ఉందనుకోండి, లేదా మీ దగ్గర గోల్డ్ ఉంది, అవసరానికి మించిన ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎంత పెట్టుకోవాలి? ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు కనీసం 6 నెలలు లేదా 1 ఇయర్ మీ యొక్క ఇన్కమ్ ఎఫెక్ట్ అయినప్పుడు మీరు మీ లివ్లీహుడ్ ఎక్స్‌పెండిచర్ అనేది కవర్ చేసేంతగా ఉండాలి. అంటే జనరల్‌గా ఒక 6 నెలలు అయితే మీరు ఎలాంటి వర్క్ చేయకున్నా కూడా మీ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ కాకూడదు. సింపుల్ ఫార్ములా అది 6 నెలలు. 6 నెలలు ఏంటంటే జాబ్ పోయిన వాళ్ళకి మళ్ళీ జాబ్ తెచ్చుకోవచ్చు. బిజినెస్‌లో లాస్ ఉంటే పికప్ చేసుకోవడానికి ఒక 6 నెలలు టైం పడతాయి కాబట్టి. సో ఫస్ట్ మీ దగ్గర 5 lakhs ఉన్నాయంటే చాలామంది ఏం చేస్తారంటే, రీసెంట్‌గా నేను ఒక కస్టమర్‌ని కూడా కలిసాను. అరౌండ్ 35,000 సాలరీ డ్రా చేస్తున్నాడు. ఆయనే 5 lakhs తీసుకొని వెళ్ళి ఊర్లో ఏదో ప్రాపర్టీ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ పర్సన్‌కి ఎమర్జెన్సీ ఫండ్ లేదు. ప్రాపర్ ఇన్సూరెన్స్ కూడా లేదు. ఆయన చేసే 5,000, 6,000 రూపాయలు ఎస్ఏప్ చేస్తున్నారు. ఈ 5 లక్షలు కానీ తన దగ్గర ఉన్నట్టుంటే, పాయింట్ నెంబర్ 1 తనకి షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఏది? పిల్లల ఎడ్యుకేషన్ ఉంది. ఆ షార్ట్ టర్మ్ గోల్ ఎవ్రీ ఇయర్ రాగానే 1 lakh రూపీస్ పిల్లల స్కూల్ ఫీజే కట్టాలి తను. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి బ్లాక్ చేసామనుకోండి, కొన్ని సంవత్సరాల కోసం బ్లాక్ చేసేస్తే శాలరీ పెరుగుతుందా లేదా అనేది కష్టం. 30,000 శాలరీలో 2 లక్షల స్కూల్ ఫీజు కూడా కట్టలేడు. తన దగ్గర ఆల్రెడీ ఒక 5 lakh రూపీస్ ఉన్నప్పుడు దాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి. తన యొక్క లైఫ్ స్టైల్‌కి యూజ్ అయ్యే విధంగా. ఇప్పుడు అదే 5 లక్షలు తీసుకోలేండి చాలామంది. అదే మనం మ్యూచువల్ ఫండ్ విషయంలో మాట్లాడితే, ఫస్ట్ మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే, ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఎమర్జెన్సీ ఫండ్‌లో కొంత అమౌంట్ అనేది మీరు పెట్టుకోండి. ఇదే 30,000-40,000 సాలరీ, 50,000 సాలరీ ఉంటే ఒక 2-3 లక్షలు అనేది ఎమర్జెన్సీ ఫండే. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, సార్ ఎమర్జెన్సీ ఫండ్‌లో పెడితే రిటర్న్ రాదు కదా అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. మీ దగ్గర వెల్త్ బిల్డ్ కాకపోతే లైఫ్ ఎఫెక్ట్ కాదు. మీ షార్ట్ టర్మ్ నీడ్ కోసం, లాంగ్ టర్మ్స్ కోసం సేవ్ చేసే అమౌంట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తారో, అప్పుడు మీరు అందరికంటే వెనుకబడిపోతారు. సార్, ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ మనం ఆటో స్వీప్ లో కూడా పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు. అది చాలా ఈజీ మనకి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు ఎక్కడ పెడతారో అది మీ ఇష్టం. వి ఆర్ నాట్ టెల్లింగ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ ఇన్వెస్ట్ ఇంటూ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండే కాదు, మీకు ఇప్పుడు కొన్ని రకాల యాప్స్ కూడా వచ్చినాయి. ఎఫ్డీని సేవ్ చేసేటి స్మాల్ బ్యాంక్స్లో కూడా నార్మల్ బ్యాంక్తో పోలిస్తే 2% ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఇస్తున్నాయి. మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ పెట్టేసుకోండి. ఎఫ్డీ పెడతారా, స్వైపింగ్లో పెడతారా, మీ ఇష్టం. ఆ అమౌంట్ని మీరు లాంగ్ టర్మ్ కోసం అని ఎప్పుడైతే భ్రమపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఇప్పుడు నేను చెప్పాను సో అండ్ సో XYZ మిడ్ క్యాప్ ఫండ్ అనేది చాలా పర్ఫామ్ చేసింది. లాస్ట్ 3 yearsలో 30% రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు ఈ పర్సన్ ఎగ్జైట్ అయిపోయి 5 లక్షలు తీసుకెళ్ళి అందులో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. రేపు ఒక 1-2 years అనేది ఏంటంటే మార్కెట్ డ్రస్ట్‌కెళ్ళి డౌన్ అయింది. డౌన్ అప్పుడు ఏమవుతుంది, తన యొక్క ఫండ్ అనేది డౌన్ అయిన కొద్దీ తనకు ఫియర్ స్టార్ట్ అవుతుంది. అరే నేను చేసింది కరెక్టా కాదా అని చెప్పేసి ఏం చేస్తాడు, ఒక 50-60 వేలు డౌన్ కాగానే దాన్ని విత్డ్రా చేసేస్తాడు. ఆ విత్డ్రా చేసిన వ్యక్తి లైఫ్లో మళ్ళీ 10 సంవత్సరాల వరకు మ్యూచువల్ ఫండ్ సైడ్ రాడు. అది పెద్ద లాస్ ఫ్యామిలీకి. దాంతో పోలిస్తే మీరు దాన్ని ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ 6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ మీరు దగ్గర పెట్టుకున్నారు. మీకు ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చింది దాంట్లో మీరు విత్డ్రా చేస్తారు. అది ఎఫ్డీయా లేకపోతే ఇంకేం పెడతారో అది మీ ఇష్టం. దీని తర్వాత షార్ట్ టర్మ్ నీడ్స్ ఏమున్నాయి మనకు, అది ఆలోచించాలి. 1 year కాగానే పిల్లల స్కూల్ ఫీజు వస్తుంది. ఏదైనా రెంటల్ అగ్రిమెంట్ ఉంటే రెంటల్ ఉంటుంది. లేదా మీకు ఏదైనా కోర్స్ మీరు చదువుకునేది ఉంటే దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఉంటాయి. వాటన్నిటికీ ఏమైనా అవసరం ఉందా, ఫస్ట్ వాటిని చూడండి. వాటిని లో వొలటాలిటీ ఉన్న ఫండ్స్ ఉంటాయి కొన్ని, అల్ట్రా షార్ట్ టర్మ్ కానీ, షార్ట్ టర్మ్ కానీ, డెట్ ఫండ్స్, అట్లాంటి దాంట్లో మీరు కొంచెం హోల్డ్ చేయండి. వాటన్నిటికీ పోను ఇంకేదైనా అమౌంట్ మిగిలింది అంటే దాన్ని మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలి. ఎప్పుడైతే మీరు 7.5 years 7+ years ఎప్పుడైతే మీరు హోల్డ్ చేయగలుగుతారో అప్పుడు మాత్రం మీరు ఈక్విటీ సైడ్ రావాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, 1 year నుంచి రిటర్న్ బాగుంది, 2 years నుంచి రిటర్న్ బాగుంది, 3 years నుంచి రిటర్న్ బాగుంది కాబట్టి నా 5 లక్షలు వేసిన వెంటనే ఒక 2-3 yearsలో ఒక 1 lakh పెరగదా, 2 lakh పెరగదా అనే ఉద్దేశంతో వస్తారు చూసారా, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈక్విటీ అనేది స్లో ప్రాసెస్, చాలా స్లో ప్రాసెస్లో కాంపౌండ్ లాంగ్ టర్మ్లో అవుతుంది. ఇప్పుడు ఇదే 5 lakhs తనకి ఎమర్జెన్సీ ఫండ్ ఉండి షార్ట్ టర్మ్ నీడ్స్ కూడా పెద్దగా ఏం లేవు, మంచి శాలరీ ఉన్నాయి అనుకుంటే మాత్రం అప్పుడు తను ఈక్విటీ సైడ్ చూడొచ్చు. ఆ ఈక్విటీ కూడా ఎలా చూడాలి అని అంటే, ఒక 80% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని ఫుల్ అగ్రెసివ్ ఈక్విటీలో పెట్టుకోవాలి, 20% మాత్రం మళ్ళీ డెట్లోనే పెట్టుకోవాలి. వై డెట్?
డెట్ అండ్ ఈ కాంబినేషన్ ఆఫ్ అగ్రెసివ్ ఈక్విటీ ప్లస్ డెట్ కలిపి మీకు 11-12% అనేది ఈజీగా వస్తుంది. మీరు ఎప్పుడైతే 16-17%, 18% రిటర్న్ కోసం దీన్ని తీసుకెళ్ళి అగ్రెసివ్ ఈక్విటీలో పెడతారో అప్పుడు ప్యానిక్గా ఒక్కొక్కసారి మార్కెట్ డౌన్ అయినప్పుడు, టెంపరీ డౌన్ అయినప్పుడు మీరు దాన్ని విత్డ్రా చేసే ఛాన్స్ ఉంటుంది. అదే మీ దగ్గర డెట్ ఉంటే మీకు మార్కెట్ డౌన్ అయిపోతే అది ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న 4 లక్షలు ఆల్రెడీ ఈక్విటీలు వేసారు, 1 లక్ష రూపాయలు డెట్లో వేసుకున్నారు, మార్కెట్ ఒక 10% కరెక్షన్ అయిపోయింది. ఆ 10% ఫుల్ఫిల్మెంట్ అనేది డెట్ నుంచి మీరు ఈక్విటీకి మార్చారనుకోండి, అప్పుడు మీ రిటర్న్ అద్భుతంగా అనేది వస్తుంది. ఆ తర్వాత మనకి ఎప్పుడైనా సరే ఈ ఈక్విటీ ప్లస్ డెట్ రిటర్న్ 7 years 12% చొప్పున రిటర్న్ వస్తే డబుల్ అవుతుంది అనుకోండి. ఈ 6 to 7 years లోపల డబుల్ అయిపోతే ఫస్ట్ 7 years, నెక్స్ట్ 7 years, తర్వాత 7 years, ఇలా 21 years గ్యాప్ పెట్టుకోమని చెప్తాం ఎప్పుడైనా సరే. అంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. మొదటి 6 to 7 years లోపల మీరు పెట్టిన 5 లక్షలు దాదాపు డబుల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 7 years లోపల ఆ డబుల్ అయిన అమౌంట్ మళ్ళీ డబుల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ 7 years లోపల, 6 years లోపల అది మళ్ళీ డబుల్ అవుతుంది. అంటే దాదాపు మీరు పెట్టిన 5 లక్షల రూపాయలు అనేది ఎన్ని రేట్లు పెరుగుతుందో అక్కడ చూడండి. కాకపోతే దానికి మీరు టైం వచ్చారు, టైం ఇస్తేనే పెరిగింది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ 5 లక్షలు తీసుకోవాలి, ఏదైనా లోన్ ఉంటే క్లోజ్ చేస్తారు. ఈ 5 లక్షల నుంచి లోన్ క్లోజ్ చేయడం వల్ల ఒకటి ఆలోచించుకోండి, ఒకవేళ మీ యొక్క లోన్ ఇంట్రెస్ట్ కనుక 12% కంటే ఎక్కువ ఉంది అంటే మాత్రం ఫస్ట్ లోనే క్లోజ్ చేయండి. 12% కంటే తక్కువ ఉన్నాయి, కార్ లోన్ ఉంది, హోమ్ లోన్ ఉంది, వాటికి మీరు అసలు ప్రీపేమెంట్ చేయొద్దు. ఎందుకంటే దాన్ని ప్రీపేమెంట్ చేయడం వల్ల మీరు ఆపర్చునిటీ లాస్ అవుతారు. నెక్స్ట్ 15-20 years లోపల 2% ఆల్ఫా కానీ మీరు జనరేట్ చేయగలిగితే మీరు లోన్ క్లోజింగ్ కంటే ఆ 2% ఆల్ఫా అనేది బిగ్గెస్ట్ వెల్త్ క్రియేట్ చేస్తుంది. అది 5 లక్షల 10 లక్షలు అని కాదు. లాస్ట్ 7 years డేటా 5 lakhs కనుక మీరు తీసుకున్నట్టుంటే అసలు మీరు బిలీవ్ చేయలేరు. మనం 12 yearsలో ఏదైతే అమౌంట్ చెప్పామో లాస్ట్ 5 yearsలో అయిపోయింది బికాస్ ఆఫ్ ద కోవిడ్ క్రాష్. అలాంటి క్రాషెస్ ఇంకా చాలా వస్తాయి. రెండోది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఈ పర్టికులర్ అమౌంట్తో నేను ఏం చేస్తాను అనేది మీరు ఫిక్స్ అయిపోతే వై ఈజ్ క్లియర్, ఇది దేనికోసం అనేది క్లియర్ అయిందని అంటే మాత్రం మనం ఎక్కడ పెట్టాలనేది అప్పుడు మనకు క్లియర్గా ఉంటుంది. దాన్ని మీరు మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే దీనికి డివైడ్ చేస్తారు, దీన్ని కొంచెం హైలీ రిస్క్ ఉన్న కాయిన్స్ కానీ వాటిలలో కానీ పెట్టేస్తారు. ఇంకొంతమంది సిల్వర్ గోల్డ్ పెరుగుతుంది కాబట్టి దానిలో కొంచెం పెడతారు, ఇంకొంతమంది స్టాక్లో పెడతారు. ఇలా మల్టిపుల్ దాంట్లో పెట్టి ట్రాక్ చేయడం వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది కానీ రిటర్న్ అనేది బిల్డ్ కాదు. రిటర్న్ ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ మనకు మీరు కావాల్సినంత రిటర్న్ ఇవ్వదు. వాట్ యు డిజర్వ్ దట్ విల్ గివ్. మీకు ఎంత డిజర్వ్ చేస్తారో అంత మాత్రం వస్తుంది. అంటే మీరు షార్ట్ టైంలో వొలటైల్ని భరించి ఆ తర్వాత మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే మీకు కావాల్సిన డిజర్వ్మెంట్ అనేది పెరిగి అప్పుడు మీకు ప్రాపర్ రిటర్న్ అనేది డెలివర్ అవుతుంది. అది 5 లక్షల 10 లక్షల కోటి రూపాయలు అని కాదు. స్ట్రాటజీ అనేది వెరీ సింపుల్ కానీ నాట్ ఈజీ. కనవాడు చాలా సింపుల్గా కనబడుతుంది. చాలా మందికి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి ఒక 2 years 3 years తర్వాత ఇది సింపులే కదా సరే లేముంది దాన్ని మనం స్టాక్లోకి వెళ్దామని చెప్పేసి అంటారు. కానీ ఒక 10,000 SIPని లేదా మీరు 5 లక్షల ఈ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ని 5 నుంచి 6 సంవత్సరాలు హోల్డ్ చేసి చూడండి. ఎంత పేషెన్స్, ఎన్ని రకాల డైవర్సేషన్స్ వస్తాయో మార్కెట్లో. అసలు ఆ డైవర్సేషన్కి లెక్క ఉండదు. ఎందుకంటే 5 years లో కొంచెం నెగిటివ్ పడే అవకాశం ఉంది అంటారు సార్. 5 years కానీ 5 years మీరు క్లోజ్ చేశారనుకోండి మీ క్యాపిటల్ అనేది ఎప్పుడు నెగిటివ్లోకి వెళ్ళదు. అది ప్రూవెన్ డేటా ఆల్రెడీ ఉంది. 3 years అంటే ఏవో అసలు నెగిటివ్ అబ్జర్వేషన్సే ఉండవు. అది ప్రాపర్ ఫండ్ సెలెక్షన్ కూడా అలా ఉండాలి. కొన్ని రకాల ఫండ్స్ ఇప్పుడు మీరు డిఫెన్స్ తీసుకున్నారు, మీరు IT ఫండ్స్ తీసుకున్నారు, డిఫెన్స్ తీసుకున్నారు, దాని ఒక ఊపు వచ్చేస్తుంది ఒక 2-3 years. దాంట్లోనే మీరు ఉంటే అది నెగిటివ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అట్లా మార్కెట్ ట్రెండ్స్ని మీరు ఫాలో అవ్వద్దు ఎప్పుడైనా సరే. ట్రెండ్ అనేది ఎలా ఉంటుందనంటే మీకు అది ఏ డైరెక్షన్ తీసుకెళ్తుందో తెలియదు. ఇప్పుడు ఈ రోజుల్లో 20 సంవత్సరాల నుంచి గోల్డ్ రిటర్న్ ఎంత 8%, కరెంటు 90% వరకు రిటర్న్ ఇచ్చింది. ఈ ట్రెండ్లో మీరు ఇప్పుడు ఎంటర్ అయ్యారనుకోండి డెఫినెట్గా 5 సంవత్సరాల తర్వాత అయినా నెగిటివ్లోకి వెళ్తుంది. అలాంటప్పుడే మనం చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ అనేది చేసుకోవాలి. మనం లాంగ్ టర్మ్ కోసం వెళ్తున్నాం అని అంటే మన కమోడిటీస్తో కంటే మిగతా ఏ అసెట్మెంట్స్ కంటే బిజినెస్లో అనేది మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఆ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈక్విటీలో షేర్ అనేది ఎక్కువ ఉండాలి. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి డెట్ పోస్ట్ అనేది పెంచుకోవాలి. ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు మాత్రం మీరు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు STP రూపంలో యాడ్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి. ఎందుకంటే మీరు ఒకేసారి 5 లక్షలు డిప్లాయ్ చేశారు, మార్కెట్ ఆల్ టైమ్ హై నుంచి ఒక 10-20% పడిందంటే మీరు విత్డ్రా చేసేంత వరకు అది లాస్ కాదు, మీ NAV ఫాలో అవుతుంది అంతే. కానీ మీరు విత్డ్రా చేస్తే మాత్రం లాస్ అవుతుంది. అందుకే మ్యూచువల్ ఫండ్లో నోషనల్ లాస్ నోషనల్ గెయిన్ అంటారు. మీరు ఎప్పటి వరకు విత్డ్రా చేయరో అప్పటి వరకు అది లాస్ కాదు. ఎప్పటి వరకు విత్డ్రా చేయకుండా ఉంటారో అప్పటి వరకు అది కాంపౌండ్ అవుతూనే ఉంటుంది. ది బెస్ట్ ఏంటంటే ఈ 5 లక్షలు రేపటి రోజున నాకు ఒక సింగిల్ క్లిక్లో అవైలబుల్ ఉన్నాయా లేదా లిక్విడిటీ చూసుకోండి. రెండోది ఇది ఏ విధంగా డైవర్సిఫైడ్ అవుతుంది. మీరు దీన్ని తీసుకెళ్ళి ఒక ప్రాపర్టీ కొంటే ఒక పిన్ కోడ్లో 5 లక్షలు బ్లాక్ అయిపోయింది.
అదే మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవడం వల్ల ఇట్ ఈస్ డైవర్సిఫైడ్ ఇంటూ సెక్టార్స్, ఇట్ ఈస్ డైవర్సిఫైడ్ ఇంటూ మల్టిపుల్ కంపెనీస్, ఈవెన్ ఇట్ ఈస్ డైవర్సిఫైడ్ ఇంటూ కంట్రీస్. ఈ కంట్రీస్లో కూడా పెట్టచ్చు కదా, యూఎస్లో, చైనాలో, జపాన్లో ఏ ఈక్విటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్ రూపం నుంచి. కాబట్టి హైలీ డైవర్సిఫైడ్ ఉంటుంది. ట్యాక్స్ ఎఫిషియెంట్ విషయంలో కూడా చూసుకుంటే మీరు 1.25 lakhs వరకు ఎలాంటి ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. మోస్ట్లీ ప్యూర్లీ ట్యాక్స్ ఎఫిషియెంట్ మోడల్ అనేది మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది. వేరేజ్ మీరు అదర్ ఇన్వెస్ట్మెంట్లో చూసుకుంటుంటే లిక్విడిటీ అనేది తక్కువ, సెల్లింగ్ అనేది అంత ఈజీ కాదు. సెల్లింగ్ మీరు ఇక్కడ 3 days లోపల అకౌంట్లో మనీ అనేది పడుతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ కాంపౌండ్ అనేది బయట దాంతో పోలిస్తే ఇక్కడ కాంపౌండింగ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో వీటన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే అది ప్రాపర్గా ఉంటుంది. బట్ ఎస్, మనం ఫస్ట్ లైన్లోనే చెప్పాం, ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్, ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్, దెన్ గోల్స్, దెన్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. ఈ ప్రాసెస్లో సిస్టమేటిక్ ప్రాసెస్లో రావాలి ప్రతి ఒక్కరు. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.